హాయ్ ఫ్రెండ్స్, మరి సరికొత్త సంవత్సరం మనం వచ్చాం. ఈరోజు హిందీ, రేపు అనేది హిందీ ఎగ్జామ్ కదా. నాకు తెలిసినట్టుగా ఏమి ఇస్తారు అంటే పోరాన్ని నేను అవగాహన చేయలేదు. ఏమి ఇస్తారు అందులో అంటే మనం చూసుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, హిందీ మనకి 5 రోమన్లు ఉంటాయి. 5 రోమన్ అనేది ఫస్ట్ రోమన్ అనేది 1 నుంచి 12 గ్రామర్ పాయింట్ ఉంటుంది. నెక్స్ట్ 13, 14, 15, 16 ఇది ప్రోయమ్స్. ఇవన్నీ పోయమ్స్ ఫ్రెండ్స్. ఈ ప్రోయమ్స్ ఇది ఎలాగా అందరికీ ఇందులో అనేది 25 మార్కులు, 24, 20 మార్కులు గ్రహీ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఎలా చేసుకోవాలో నేను తర్వాత చెప్తాను మీకు. నెక్స్ట్ 3 రాముల 19 నుంచి 26 వరకు 4 మార్కులు ఉంటాయి. 4 మార్కులు ఉంటాయి. అవి చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్, 20ది 3వ లెసన్ నుంచి ఇస్తుంది, 21ది 6వ లెసన్, 22ది 29వ లెసన్, 23ది 10వ లెసన్, 24ది 14వ లెసన్. ఈ చదువుకుంటే మీకు అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా 25, 26, 26ది ఏంటంటే మీరు అనేది సారాంశం. 11వ పాఠంలోన సారాంశం, కబీర్ గురించి సారాంశం ఉంటుంది ఫ్రెండ్స్. అదనే చదవాలి ఫ్రెండ్స్. మీకు అనేది గ్యారెంటీ వస్తుంది అనుకుంటున్నాను. నేనైతే నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, వస్తుంది అనుకుంటున్నాను. నేనంత అది చూడాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ 27, 28, 5, 29, 30. 29 చూసుకుంటే మీకు లెటర్స్కి వస్తే చుట్టుపక్కల గురించి వస్తుంది. పురాణం ఇప్పుడు పుస్తక గురించి ఒకటి వస్తుంది. నిబంధనలు చూసుకుంటే మీకు అనేది పర్యావరణం గురించైనా, దీపావళి గురించైనా, మళ్ళా సన్వాస్ గురించి దాని గురించి ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మొత్తము మీరు అనేది ఈజీగా అనేది కొంత చదువుకున్న వాళ్ళు అయితే ఇది తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ అక్కడక్కడ చదివిన వాళ్ళు ఈ అనేది ఒక 10 మార్కులు, 15 మార్కులు తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఎక్కడ అనేది 20 మార్కులు ఎలా తెప్పించుకోవాలో నేను చెప్తాను సార్ అనుకున్నాను. 13, 14, 15, 16 అన్నాను కదా. ఈ పద్యాలు ఏంటంటే 1వ చాప్టర్లో మీరు చూసుకున్నాను అనుకో, 1 నుంచి ఒక 5 పాఠాలు చూసుకున్నాను అనుకో. 1వ పాఠంలో 4 పద్యాలు ఉంటాయి. అవి చూసుకుంటే మీకు అనేది అక్కడ పద్యం అంతా కింద బిట్స్ ఉంటాయి. ఉదాహరణకి నేను ఎలా చూపించుతాను సార్ అనుకున్నాను. ఇలాగా ఉంటుంది కింద అనేది మీకు అనేది ఆప్షన్లు ఇస్తారు. ఇందులో రాపునరు ఏం చెప్తారు సార్, ఇది చూస్తారు. ఎక్కడ నుంచి చూసుకొని వెళ్ళి ఎక్కడ కామా పులు స్టాప్ ఎక్కడ ఉందో అక్కడ వరకు చూసిన తర్వాత ఇందులో ఆప్షన్లో యాద లేకపోతే అది ఇక్కడ వస్తే అది రైట్ కొట్టే, అది ఒక మార్కు వస్తుంది. గ్యారెంటీ ఇందులో ఆన్సర్లు ఉంటాయి. ఇదంతా చూడండి పద్యంలోన సేమ్ ఈ కూడా చూడండి. ఇదంతా లైన్ చూసుకోవాలి మీరు. పద్యంలో అయితే ఫస్ట్ లైన్లో ఆన్సర్ ఉండదు, కానీ పద్యంలో 2వ లైన్లో గ్యారెంటీ ఆన్సర్ అనేది దొరుకుతుంది. లెటర్లో ఇలాగ ఇచ్చినప్పుడు ఫస్ట్ లైన్లో మీకు ఆన్సర్ దొరుకుతాయి. అలాగా మీరు అనేది ఒక 20 మార్కులు అనేది తెప్పించుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు చెప్పబోయేది కొన్ని చూపించుతాను. కొన్ని క్వశ్చన్లు ఎన్నట్టు వస్తాయో అందులో 21 క్వశ్చన్లు ఇచ్చారు. నేను ఒక 9 మీరు చేసుకున్నారనుకో, పక్కా 3 వస్తాయి ఫ్రెండ్స్. అది ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ చెప్పాను కదా 10వది కబీర్ గురించి వస్తుంది, మీరాబాయి గురించి వస్తుంది, మళ్ళా మియోలేషియా అనే ఒక కవి గురించి ఉంటుంది. ఈ 2 ఇంపార్టెంట్. ఈ 2 ఇప్పుడున్నట్లయితే ఇది ఇస్తారు. నేనైతే మీరాబాయి ఇస్తుండి బిలో తీసుకోండి, ఇది ఏ తీసుకోండి, ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. ఓకేనా? ఇది చదివిన తర్వాత నెక్స్ట్ 19 నుంచి 26 అని చెప్పాను కదా, అక్కడ ఈ చదువుకోండి ఫ్రెండ్స్. మొత్తం ఎన్ని ఉన్నాయంటే ఈ 21 ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కొక్క దానికి చూసుకుంటే ఇందులో 23 ఉన్నాయి, 27వ బిట్లో 6 ఉన్నాయి, 28వ బిట్లో 6 ఉన్నాయి, ఇవన్నీ 6 ఉన్నాయి. ఇవన్నీ చదువుకోని పర్వాలేదు, కానీ నేను తిక్కు కొట్టింది చదువుకుంటే ఒక 6కి 3 మీకు వచ్చినట్టుగా ఉంటుంది ఫ్రెండ్స్. అది మీరు రాసుకుంటే పాస్ అనేది అయిపోవచ్చు. ఇక్కడ చూడండి 23, 9వది చిట్టి పత్రం. నెక్స్ట్ పితాజీకి పత్రం, చిట్టి పత్రం. నెక్స్ట్ పుస్తక విదేశీ గురించి చదువుకుంటే లెటర్ అనేది కంపల్సరీ అవుతుంది. దీపావళి కంప్యూటరు. నెక్స్ట్ మీరు 2 చదువుకోవాలి.
నెక్స్ట్ పర్యావరణం గురించి చదువుకోవాలి ఫ్రెండ్స్. ఈ 3 చదువుకుంటే 10, 20 మార్కులు. 10 ఇక్కడ ఒక 3 రైట్ అయ్యానుకో 3, 4, 12 మార్కులు. ఇక్కడ నేను చెప్పాను కదా గ్యారంటీ 50+ అనేది మీరు కొత్తాయి. ఎంతవరకు ఇది ఫ్రెండ్స్. ఇంకా 2 గంటలు మీకు ఎలాగ రాయాలి అంటే మీకు లెటర్ ఎలాగ రాయాలో, నిబంధన ఎలా రాయాలో ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాం. ఇంకా 2 గంటల తర్వాత మీకు ఇంకొక వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. అంత స్వరాలని కోరుకుంటాను. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.